క్యాపిటల్స్ కూడా నేను ఇది ఫస్ట్ స్టార్టింగ్ రాసింది దీన్ని బేసిక్ స్ట్రోక్ అంటాను సార్ నేను. ఈ బేసిక్ స్ట్రోక్ ఆధారంగా బేసిక్ స్ట్రోక్ను కొంచెం పెంచి టీ రాశా. టీలో ఒక చిన్న మెలికి ఇవ్వడం ద్వారా ఎఫ్ రాశా. ఎఫ్ను కొంచెం ఎక్స్టెండ్ చేస్తే జెడ్ అయింది. హెచ్ తర్వాత ఎక్స్టెన్షన్గా ఏ రాశాను. తర్వాత ఐజేలు ఇలా రాసిన తర్వాత ఇది బేసిక్ స్ట్రోక్ ఆధారంగా రాసిన అక్షరాలు. ఎక్కడి వరకు ఉన్నాయి బేసిక్ స్ట్రోక్ ఆధారంగా రాసిన అక్షరాలు? ఎస్ వరకు. ఇక్కడ ఎస్ రాశాను నేను. గ్రూప్గా చేసి అలా గ్రూపులుగా ఎస్ కానీ, ఎల్ కానీ, సి కానీ, లేకపోతే జీ కానీ, ఈ కానీ, వీటన్నిటిలో పైన టాప్లో ఒక లూప్ ఉంది. ఆ లూప్ అన్నిటికీ కామన్గా ఉంది కాబట్టి బాగా ప్రాక్టీస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రతి అక్షరం రాసినప్పుడు ఆ లూప్ ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి అక్షరాలు అందగిస్తాయి అనమాట, అందంగా ఉంటాయి. అలాగే ఓని క్యూని ఒక చోట రాసి, ఎందుకంటే అలా యు, డబ్ల్యూ, వై అవన్నీ ఒక గ్రూప్ లాగా. నేను నేర్పేటప్పుడు బేసిక్ స్ట్రోక్తో మొదలుపెట్టి ఎన్తో ఎండ్ చేస్తాను. ఇది ఏ నుంచి ఎక్స్ వరకు రాశా. ACEIMNORSUVW అండ్ ఎక్స్, ఇవి మొత్తం 13 అక్షరాలు ఉన్నాయి. వీటిని మిడిల్ జోర్ అక్షరాలు అంటారు.